హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫుల్ వీడియో బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఇగో వెనుక భాగం కొలతలు, ఇగో భుజం నడుం నుంచి భుజం వరకు కొలవాలండి. కింద కుట్టు మందం తీసుకోవాలి ఎక్కువ. ఈ భుజం కాడ కూడా కుట్టు మందం ఎక్కువ తీసుకోవాలి క్లాత్. ఇప్పుడు ఈ సైడ్ కుట్టు నుంచి లూజ్ చూసుకోవాలి. సైడ్ కుట్టును ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు సైడ్ కొలతలు తీసుకొని ఇక్కడ మార్కు పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర ఇటు కుట్టు అటు కుట్టు పట్టుకున్న తర్వాత ఈ నెక్కు దగ్గర గల్ల కొలత తీసుకోవాలి. ఇక్కడ మార్కు పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు మందం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు వెనుక నెక్కు కొలుస్తున్నానండి. ఇప్పుడు ఇట్లా కొలుచుకోవాలి. ఇలా మార్కు చేసుకోవాలి వెనుక నెక్కు. ఇప్పుడు భుజం కొలుస్తున్నానండి. ఇక్కడ కుట్టు మందం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కుట్టు చూసుకొని ఇటు కుట్టు మందం ఇటు సంఖ దగ్గర కుట్టు మందం వదిలిపెట్టుకొని మార్కు వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పెట్టుకోవాలండి 1 ఇంచ్ మందం. ఇప్పుడు కటింగ్. వెనుక భాగం కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్. కొలుసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పట్టి మందం కొలతలు ఎక్కువ పెట్టుకోవాలి. పట్టి మందం ఎక్కువ పెట్టుకొని హ్యాండ్స్ ఇట్లా కొలుసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు మందం ఎక్కువ పెట్టుకోవాలి క్లాత్. ఇక్కడ మార్పు చేసుకోవాలి. సంఖ దగ్గర కూడా ఇలా మార్పు చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. ముందు సైడు 2 మడతలే కట్ చేసుకోవాలండి. ఇది చెయ్యి కటింగ్. రెండు మడతలు ముందు సైడు క్రాస్ తీసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వెనుక భాగం బట్టి ముందు భాగం తీసుకోవాలి. వెనుక భాగము ఇలా క్రాస్ వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత ఈ భుజం కాడ నుంచి ఇట్లా మార్పు చేసుకోవాలి. ఇలా మార్పు చేసుకోవాలండి. ఇక్కడ నెక్కు దగ్గర ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ సేప్ పట్టి మందం 2 ఇంచులు క్రాస్ చేసుకో మడత పెట్టి ఇట్లా కొలతలు తీసుకోవాలి. సేప్ పట్టి మందం. ఇప్పుడు ముందు నెక్కు కొలుసుకోవాలి. ఉక్సుల పట్టి ఎటు ఉంటే అటు కొలుసుకోవాలండి. నెక్కు ఉక్సుల పట్టి వైపే కొలుసుకోవాలి. కరెక్ట్ వస్తుంది నెక్కు. ఇక్కడ కూడా కుట్టు మందం ఎక్కువ తీసుకోవాలి క్లాత్ కొలిసిన తర్వాత.
ఇప్పుడు ఉక్స్ల సైడే కొలుసుకోవాలి. ఇక్కడ సేపటి మందం పైన కుట్టు మందం క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ కుట్టు కాడ సేపటి మందం కూడా ఇక్కడ కూడా కుట్టు మందం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా మార్కు వేసుకోవాలి. మార్క్ అయిన తర్వాత ఇట్లా కొలుసుకోవాలండి కరెక్ట్గా. ఇటు కుట్టు మందం ఎక్కువ ఉండాలి భుజం దగ్గర, ఇక్కడ సేపటి మందం కూడా ఇక్కడ కూడా కుట్టు మందం ఎక్కువ ఉండాలి క్లాత్. ఇది కరెక్ట్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ ముందు సైడ్ కూడా ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇటు వంపు ఉంటుంది కాబట్టి మనకు ఇటు క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం కటింగు. ముందు భాగం కూడా కటింగ్ అయిపోయిందండి. ఇగో ఇది వెనుక భాగము, ఇది ముందు భాగము. ఇగో హ్యాండ్స్ అండి. ఇప్పుడు సేఫ్ పట్టీలు కట్ చేస్తున్నా. ఈ సేఫ్ పట్టి కూడా ఉక్సుల పట్టి మందమే కొలుసుకోవాలి. ఇటు కుట్టు మందం ఎక్కువ పెట్టుకోవాలి. ఇగో ఇటు కుట్టు కాడికి ఇట్లా పెట్టుకోవాలి. ఇగో ఈ సేఫ్ పట్టి ఎంత ఉన్నదో ఇటు కుట్టు అటు కుట్టు వదిలి పెట్టుకొని మార్పు వేసుకోవాలి. ఇక్కడ ఉక్సుల పట్టి కూడా ఇట్లా మార్పు వేసుకోవాలి. ఇక సేపు పట్టి అట్లే పట్టుకో. ఇది ఉక్సుల పట్టికి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది కాజాల పట్టికి వెడల్పు కట్ చేసుకోవాలి. ఇది నడుము పట్టికి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్కుకు తీసుకుంటానా, నెక్కుకు క్రాస్ కట్ చేసుకోవాలి. ఇది గల్లేయడానికి నెక్కుకు క్రాస్ కట్ చేసుకోవాలండి ముక్కలు. ఇది నెక్కుకండి క్రాస్ కట్ చేసుకున్న గల్లేసుకోవాలి. అయిపోయిందండి బ్లౌజ్ కటింగు. మీకు అర్థం కాకుంటే ఏదన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.